2024 జూలై ఆగస్టులో బంగ్లాదేశ్లో పెద్ద అల్లర్లు చెలరేగాయన్నమాట. ముఖ్యంగా అక్కడ యువత ప్రొటెస్ట్ చేశారు. ఎవరైతే 1971 వార్ హీరోస్ ఉన్నారో వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించడంతో యువత అందరూ బయటకు వచ్చారనమాట. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేశారు. దానిలో చాలా మంది యువత చనిపోయారు. ఆ యువత చావులన్నిటికీ కూడా షేక్ హసీనానే కారణం అని చెప్పి బంగ్లాదేశ్ కోర్టు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ చెప్పిందనమాట. అయితే దీనికి సంబంధించి షేక్ హసీనాకి ప్రాపర్ డిఫెన్స్ అవకాశం ఇచ్చారా, ఆవిడ తన వాదన వినిపించుకునే అవకాశం ఇచ్చారంటే అది కూడా సరిగ్గా జరగలేదు. అలాంటప్పుడు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ అని చెప్పుకోబడిన బంగ్లాదేశ్ కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు డెత్ పెనాల్టీ ఎంతవరకు రైటు, విధించడం ఎంతవరకు కరెక్ట్, దానికి సంబంధించి ఒకవేళ క్రైమ్స్ అగైనెస్ట్ హ్యూమానిటీ ఉందనుకోండి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ఒకటి ఉంది, అది హేగ్లో ఉంది. క్రైమ్స్ అగైనెస్ట్ హ్యూమానిటీ అంటే ఇది దారుణంగా మానవాళికి వ్యతిరేకంగా చేసిన క్రైమ్స్ నిర్ధారించే బాధ్యత ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా ఉందన్నమాట. మరి అలాంటప్పుడు అలాంటి కోర్టులు పెట్టుకుని ఏదో చిన్న కోర్టు, అది కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రేరేపిత కోర్టు అనమాట, ఆ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి ఇండియా ఎందుకు లొంగి షేక్ హసీనాని ఎందుకు పంపించాలి, ఇవన్నీ ఇప్పుడు ఇండియా ఆలోచిస్తుంది. కాబట్టి షేక్ హసీనాని బంగ్లాదేశ్కి ఇండియా ఎక్స్ట్రాడిట్ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు.